బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం హీటెక్కుతుంది. ప్రస్తుతం ప్రజల్లో కాంగ్రెస్కు ఉన్న వ్యతిరేక కారణంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు భావిస్తున్నారు. దీనికి ఆజ్యం పోస్తూ ప్రస్తుతం కేరళలో వెలువడిన ఫలితాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అక్కడ కొత్తగా ఎదిగిన టీవీకే పార్టీ అధినేత విజయ్ పవర్ కుర్చీపై కూర్చోబోతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ తరహా రాజకీయ మార్పు తెలంగాణలో కూడా జరగవచ్చా అనే చర్చ సాగుతోంది. అయితే ఇది నిజంగా సాధ్యమా అనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూడాలి. అసెంబ్లీ ఎన్నికల టైంలో నెలకొనాల్సిన పొలిటికల్ హీట్ ఈసారి ఇప్పుడే మొదలైంది. 3 ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అనే తీరులో సవాళ్లు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. 6 గ్యారంటీలు హామీల అమలులో ఫెయిల్ అయిందంటూ బీఆర్ఎస్ రోడ్డెక్కుతుంది. బీఆర్ఎస్ తరహాలోని కాంగ్రెస్ పాలన కూడా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ 3 ప్రధాన పార్టీలకు తోడు కల్వకుంట్ల కవిత సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టి తన రాజకీయ భవిష్యత్తును పరిశీలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 3 పార్టీలు పోటాపోటీగా కార్యాచరణ చేపట్టాయి. ఈ హడావిడి చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి సైతం ఇక యాక్టివ్ కావాల్సిన టైం వచ్చేసింది. ఈసారి రాజకీయ వేడి చాలా ముందుగానే వచ్చేసింది అంటూ ఇటీవల నేతలతో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతుంది. పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తుంది. కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. మరో 2 నెలల్లో కొత్త చీఫ్ సెక్రటరీ కూడా రాబోతున్నారు. సాధారణ ఉద్యోగుల బదిలీ కూడా ఈ నెలాఖరుకు పూర్తి కానుంది. మంత్రివర్గంలోని 2 ఖాళీ బెర్తులను కూడా వీలైనంత తొందరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న మార్పులే ఎన్నికల వరకు కొనసాగుతాయన్నది సచివాలయ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం కొనసాగుతున్న వెల్ఫేర్ స్కీమ్ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఇంకా ప్రారంభం కావాల్సిన వాటిని లాంచ్ చేయడంపై కసరత్తు జరుగుతుంది. అన్ని సెక్షన్ల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించినందున మరోసారి అధికారం ఖాయమనే ధీమాను పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బహిరంగ సభలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే జగిత్యాల సభను నిర్వహించింది. 2 రోజుల్లో వరంగల్ సభకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ప్లాన్ చేస్తుంది. ప్రజలకు దగ్గర కావాలన్న కేసీఆర్ పిలుపుతో రైతుల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం మొదలైంది. వరి, మొక్కజొన్న కొనుగోళ్ల అంశం మొదలు ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్, హరీష్ రావు ఏకరువు పెడుతున్నారు. ముఖ్యమంత్రికి ఓపెన్ లెటర్లు రాస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ బలపడుతున్నామనే సంకేతాన్ని కేడర్కు పంపుతుంది. శ్రేణులు డీలా పడ్డారని, సభ్యత్వం తగ్గిపోతుందన్నది గ్రహించిన కేసీఆర్ వారిని ఉత్సాహపరిచే ప్రయత్నంతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసి పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే కాంగ్రెస్ ఆరోపణలతో బయటకు రాక తప్పలేదు. స్థానిక ఎన్నికల మొదలు
పార్లమెంట్ ఎన్నికల దాకా మోదీ ఇమేజ్ తప్ప బీజేపీకి మరో బలమైన అస్త్రమే దొరకలేదు. ఆయన ప్రచారంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు. ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మోదీ ఇమేజ్నే బీజేపీ వాడుకుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీని రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది. బీబీనగర్ ఎయిమ్స్, వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్, ములుగులోని సమ్మక్క ట్రైబల్ వర్సిటీ, హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మార్గం, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయిస్తుంది. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల తగాదాలతో గ్రాఫ్ పడిపోతుంది. దీన్ని గమనించిన రాష్ట్ర నాయకత్వం మోదీ పర్యటనతో గాడిలో పెట్టాలని భావిస్తుంది.